అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 317 షాలిని ఇన్ షాక్. ఇక స్టోరీకి వెళ్తే కాన్ఫరెన్స్ రూమ్లో కొత్తగా వచ్చిన మేనేజర్ జనార్దన్ గురించి అందరికీ చెప్పి హర్షకు మాత్రం ప్రత్యేకంగా పరిచయం చేశాడు సందీప్. అదే సమయంలో అతను వర్క్ మెచ్చి అతనికి ఒక కార్ గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో పార్కింగ్ దగ్గరికి వెళ్ళి న్యూ కార్ చూస్తున్న అతన్ని ఎవరో వెనుక నుండి తల పగలగొట్టి కిడ్నాప్ చేశారు. సుమారు ఒక గంట తర్వాత కళ్ళు తెరిచిన హర్షకి తనున్న ప్రదేశం ఏమిటో కాసేపు అర్థం కాలేదు. కానీ మత్తు వదిలించుకొని నిదానంగా గుర్తు చేసుకున్న అతనికి తనని ఎవరో కిడ్నాప్ చేసిన సంఘటన గుర్తుకొచ్చింది. దాంతో కంగారుగా పైకి లేవడానికి ప్రయత్నించిన అతనికి తన కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి ఉన్నాయని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎవరైనా వచ్చి సహాయం చేయండి ప్లీజ్ అని గట్టిగా అరిచాడు. ఇంతలో అక్కడికి బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్తో సెక్సీగా రెడీ అయిన శాలిని నవ్వుకుంటూ వచ్చింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన హర్ష, వాట్ ఈస్ దిస్ శాలిని? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? మన మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు అడ్డు పెట్టుకొని ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని కోపంగా అడిగాడు. నువ్వేం చేసావో నీకు తెలియదా హర్ష? వాంటెడ్గా సందీప్ ముందు నన్ను ఇరికించి నా జాబ్ పోయేలా చేశావు. అతనితో నాకున్న గుడ్ రిలేషన్ బ్రేక్ చేశావు. అదే చాలదన్నట్టు అతని దృష్టిలో నన్ను పూర్తిగా బ్యాడ్ చేశావు. చిన్ని చేసిన నిన్ను అంత సులువుగా ఎలా వదిలేస్తాను అని సీరియస్గా చెప్పింది శాలిని. ఇక నేను వాంటెడ్గా చేసిందేముంది? నేనుండి వచ్చిన యాక్షన్కి రియాక్షన్ చూపించాను. నేను చేసిన పని తప్పైతే మరి నువ్వు చేసిన దాన్ని ఏమంటారు? మీరైతే ఎవరి జీవితాలనే నాశనం చేయొచ్చు, నేను మాత్రం మీ తప్పులకి పనిష్మెంట్ ఇవ్వకూడదు, అంతేనా అని ఆమెను నిలదీశాడు. నిన్నగాక మొన్న వచ్చిన నువ్వు 10 ఏళ్లుగా నా సీనియారిటీని తొక్కేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? పోనీ నీ మీద నాకున్న ఫీలింగ్ అర్థం చేసుకున్నా కూడా వదిలేసేదాన్ని. అది పట్టించుకోలేదు సరికదా? డిన్నర్కి పిలిచినా కూడా రాలేదు. నన్ను అంతగా అవమానించిన నిన్ను ఊరికే వదలకూడదని డిసైడ్ అయ్యాను అని అతని మీదకి మత్తుగా వాలిపోతూ చెప్పింది శాలిని. అంటే నన్నేం చేయాలని నీ ఉద్దేశం? ఈ అనవసరమైన ప్రతీకారాల వల్ల నీ భవిష్యత్తు పాడవడం తప్ప ఇంకేమైనా ఉపయోగం ఉందా? ఈ కంపెనీలో పోతే మరొక కంపెనీలో నీ టాలెంట్కు తగ్గ జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకోసం ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఎందుకు? నీతో కలిసి డిన్నర్ చేస్తే కోపం పోతుందంటే చెప్పు, నేను వస్తాను. అంతేగాని భవిష్యత్తును పాడు చేసుకోకు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు హర్ష. నా కళ్ళ ముందు ఇంత అందమైన టేస్టీ ఫీస్ట్ ఉండగా ఇక తిండితో పనేముంది? నేను కసితీర తినేసి నాలా ఆకలి తీర్చుకుంటాను అని తన మీద పడుకొని పెదవులను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసింది శాలిని. ఇలా మాట్లాడి అనవసరంగా కొత్త సమస్యలు కొని తెచ్చుకోకు శాలిని. అసలు నీకేం తక్కువని ఇలాంటి పనులు చేస్తున్నావు? నన్ను కిడ్నాప్ చేస్తే ఎవరికీ తెలియదు అనుకున్నావా? అనవసరంగా నిన్ను నువ్వు రిస్క్లో పెట్టుకోకు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలి నా దారిని నేను వెళ్తాను, ఆలోచించుకో అని మరొకసారి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు హర్ష. అబ్బా, ఒకే మాట ఎన్నిసార్లు చెప్తావు? అసలు నేను ఒక టాప్ మేనేజర్ని. మోహిత్ కూడా నా అండర్లోనే ఉండేవాడు. మొదట నా దృష్టి అతని మీదే ఉంది. సరిగ్గా అతన్ని ట్రాప్లో పడేసే సమయంలో నువ్వు వచ్చావు. అతనికంటే నువ్వు చాలా అందంగా ఉండటంతో నా ఫోకస్ నీ మీదకి షిఫ్ట్ అయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు నాకు లొంగలేదు. పైపెచ్చు నన్నే ఎదిరించావు. రాను రాను నీ మీద కసి పగ పెరిగిపోయాయి. నీ వలన అంతా కోల్పోయాను. నా పరువు, ప్రతిష్ట అన్నీ సర్వనాశనం అయ్యాయి. ఇన్ని సంవత్సరాలుగా నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. అందుకే తెగించి ఇంతటి సాహసానికి సిద్ధపడ్డాను. నీ మీద నాకున్న కోరిక తీర్చుకోవాలని ఈ లిక్విడ్ కొన్నాను అని ఒక చిన్న గాజు బాటిల్ తీసి అతని మొహం మీద పెట్టింది. ఆ బాటిల్ వైపు అయోమయంగా చూస్తున్న హర్షని చూసి లోపలే నవ్వుకుంటూ, ఇందులో లిక్విడ్ అంటే తెలుసుకోవాలని చూస్తున్నావు కదా? ఇది ఒక టైప్ ఆఫ్ సెక్స్ డ్రగ్. ఇది తీసుకుంటే మగవాడు మృగంలో రెచ్చిపోయి అమ్మాయిని సుఖపెడతాడు. లెక్కలేనంత సంతోషాన్ని ఇస్తాడు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది కేవలం అబ్బాయిలు మాత్రమే యూజ్ చేయాలి. వాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అమ్మాయిలు తాగినా ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళ మీద అస్సలు పనిచేయదు. అందుకే నేను తాగాలని అనుకోవడం లేదు. ఇప్పుడు నీకు ఈ లిక్విడ్ పడతానంట, నన్ను నువ్వు రేప్ చేస్తావంట. రేపటి రోజు సింపతితో నా పేరు, అసహ్యంతో నీ పేరు మీడియాలో నిండిపోతుందంట అని బలవంతంగా అతని నోరు తెరిచి బాటిల్లో ఉన్న ద్రవం వంపేసింది శాలిని. దాంతో ఒక్కసారిగా హర్ష ఊపిరి బిగపట్టాడు. అతని అబ్బాయి కాదు అమ్మాయి అన్న నిజం ఆమెకు చెప్పాలనుకున్నాడు. కానీ చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వాలని సైలెంట్ అయిపోయాడు. కానీ ఆ క్షణం అతని నుండి ఎలా తప్పించుకోవాలో హర్షకు అర్థం కాలేదు. దాంతో ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇదంతా చేస్తే పోయిన నీ పరువు తిరిగి వస్తుందా? మోహిత్ నీ అండర్లోకి వస్తాడా? అసలు నువ్వు చేసినవన్నీ నిజాలని ఎవరు నమ్ముతారు అని క్వశ్చన్ చేశాడు హర్ష. నీ కంటికి నేను మరీ అంత పిచ్చిదానిలో కనిపిస్తున్నానా హర్ష? ఒకసారి అట్టు చూడు అంటూ బెడ్కి ఎదురుగా ఉన్న గోడకి ఫిక్స్ చేసిన కెమెరా చూపించి ఉంది.
అందులో మొత్తం రికార్డ్ అవుతుంది. మన పని ముగిసిన తర్వాత దాన్ని చక్కగా కావాల్సినట్టు ఎడిట్ చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కళ్ళతో చూసి చెవులతో విని మరి అందరూ నమ్ముతారు కదా. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్ అని వికృతంగా నవ్వింది. అన్ని విధాలుగా తెగించిన ఆమెను చూసి ఏమని స్పందించాలో అతనికి అర్థం కాలేదు. ఇలాంటి ఆడదాన్ని అసలు ఇప్పటి వరకు చూడలేదు. కాకపోతే ఆమె అసలు ఇంటెన్షన్ ఏంటో అతనికి కాస్త అర్థమైంది. ఆ వీడియో తీయడంలో ఆమె ముఖ్య ఉద్దేశం నా పరువు తీయడం కాదు, కేవలం అది అడ్డుపెట్టుకొని మోహిత్ను తన వైపు లాక్కోవడం మాత్రమే. నా విషయంలో అతను అసలు కాంప్రమైజ్ అవ్వడు. నేను చెప్పిన ప్రతిదీ గుడ్డిగా ఫాలో అయిపోతాడు. నా మాట వేదంలా ఫీల్ అవుతాడు. నాకు అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ వీడియో చూపించి బెదిరిస్తే నన్ను సేవ్ చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వైపుకి షిఫ్ట్ అవుతాడు. దాంతో ఆమె కోల్పోయిన జాబ్, స్టేటస్, నేమ్, ఫేమ్ అన్నీ దక్కుతాయని ఇదంతా ప్లాన్ చేసిందని హర్ష అర్థం చేసుకున్నాడు. అతని ఆలోచనలో ఉండంగానే శాలిని మీదకు వాలి, నీ స్కిన్ చాలా సాఫ్ట్గా, బటర్ కంటే సున్నితంగా ఉంది డార్లింగ్. ఒక్కోసారి నీ స్కిన్ షైనింగ్ చూస్తే నువ్వు అమ్మాయివేమో అన్న అనుమానం కూడా కలిగింది అని కైపుగా నవ్వుతూ వేలితో తల నుండి నెమ్మదిగా రాసుకుంటూ చెస్ట్ వరకు వచ్చింది. ఆ చర్యకు హర్షకుండా కొట్టుకునే వేగం రెట్టింపైంది. ఒసే నీ మొహం మండ, ఏం చేస్తున్నావే? నేను ఒక అమ్మాయిని. ఆ విషయం కనుక బయటపడితే గుండె ఆగి చస్తావు. నన్ను వదిలేవే, నీకు దండం పెడతాను. నీ చేతుల్లో నా శీలానికి ఎలాంటి సంకట పరిస్థితి వస్తుందోనని భయపడుతున్నాను. అసలు నువ్వు ఎక్కడి నుంచి దాపరించావే నా ప్రాణానికి? అసలు మీలాంటి వాళ్ళు నాకే ఎందుకు తగులుతున్నారే? నా బతుకులో సుఖం, శాంతి, ప్రశాంతత అన్న క్వాలిటీస్కి అసలు చోటుండదా? ఒక ఆడపిల్లవై ఉండి ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉన్నావి? నీ స్పర్శకి నా ఒళ్ళంతా తేళ్ళు జర్లు పాకుతున్నట్టు ఉంది. దయచేసి దూరంగా పోవే అని మనసులోనే దీనంగా వేడుకున్నాడు హర్ష. ప్లీజ్ శాలిని, నా మాట విను. నాకు దూరంగా జరుగు, అదే నీకు మంచిది. ఇలాంటివన్నీ చేసి నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు. నేను ఎప్పుడు నీ దారిలోకి అడ్డు రాలేదు కదా. నువ్వే ఏదేదో ఊహించుకుంటూ నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టావు. ఒక్కసారి కూడా నేను నీ మీద కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడెందుకు ఇంత కక్ష కట్టావు? దయచేసి ఇక్కడితో ఆపై, రిజల్ట్ నువ్వు తట్టుకోలేవు అని మరొకసారి హెచ్చరికతో కూడిన అభ్యర్థన చేశాడు హర్ష. అసలు నువ్వు మగాడివేనా? ఒక ఆడపిల్ల తన తానుగా రెచ్చగొడుతూ ఉంటే సరెండర్ అవ్వక సూక్తి ముక్తి కావాలని చెప్తున్నా, సిగ్గులేదు? నీలో ఏమైనా లోపం ఉందేమోనని భయపడుతున్నావా? డోంట్ వరీ, ఏమున్నా ఈరోజు నేను సెట్ చేస్తాను అని చెప్తూ అతన్ని కిస్ చేయడానికి ట్రై చేసింది. సమయానికి హర్ష తన మొహం పక్కకు తిప్పడంతో ఆ ముద్దు కాస్త డైవర్షన్ మారి లిప్స్ బదులు చిక్స్ మీద ల్యాండ్ అయ్యింది. ఆ స్పర్శ తనకి చికిప్సగా అనిపించడంతో వికారంగా మొహం పెట్టి, యూ ఇడియట్, లీవ్ మీ డామిట్, స్టే అవే ఫ్రమ్ మీ. నేను ఏం చెప్తున్నానో నీ బుర్రకెక్కట్లేదా? ఒక్కసారి నా నిజ స్వరూపం చూస్తే చేస్తావు. ఆ పరిస్థితి తెచ్చుకోకు, నన్ను వదిలే అని గట్టిగా అరిచాడు హర్ష. నువ్వెన్ని చేసినా ఈరోజు వెనక్కి తగ్గేది లేదు హర్ష. ఎలాగైనా నీ మీద నా కోరిక తీర్చుకొని తీరుతాను అని అతని పొట్ట మీద అటొక కాలు ఇటొక కాలు వేసుకొని కూర్చొని దివాలి దీపాన్ని అని మనసులోని పాట పాడుతూ అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీయడం మొదలుపెట్టింది. ఆ చర్యకు అంతకంతకు హర్ష మొహం మారిపోయింది. తన గుండెలకు చుట్టిన క్లాత్ చూస్తే ఏ క్షణమైనా నిజం బయటపడుతుందేమోనన్న భయం అతన్ని నిలువెల్లా వణికించింది. దాంతో అప్పటికప్పుడే ఒక ఆలోచన చేశాడు. సరే శాలిని, నేను నీకు సరెండర్ అవుతాను. ఒకసారి నా కట్లు విప్పితే నీకు చక్కగా కోఆపరేట్ చేస్తాను. ఒంటరిగా అంత కష్టపడ్డం ఎందుకు అని తేలికగా ప్రశ్నించాడు హర్ష. అలాంటిది ఏం కుదరదు. నాకు కూడా ఈ విధానం చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చూసినా అబ్బాయిల అమ్మాయిలను రేప్ చేయాలా? ఓకే, చేంజ్. ఈసారి నిన్ను ముందుగా నేను రేప్ చేస్తాను. ఆ తర్వాత ఎలాగో నువ్వు నా మీద పడతావు కాబట్టి కావాల్సినట్టు వీడియో వస్తుంది. మన ఇద్దరి కెపాసిటీ తెలుస్తుంది అంటూనే 2 బటన్స్ తీసింది. అప్పుడే లోపల వైట్ క్లాత్ ఆమె కళ్ళను ఆకర్షించడంతో 3వ బటన్ కూడా తీసి దాని మీద చేయి వేయబోయింది. సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దం చేస్తూ ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఆ సౌండ్కి షాక్ అయిన ఇద్దరు తల తిప్పి చూసేసరికి లోపలికి రాయల్ ఎంట్రీ ఇస్తున్న విరాట్ కనిపించాడు. అతన్ని చూసిన హర్ష మొహం పెట్రోమాస్క్ లైట్లాగా వెలిగిపోతే శాలిని మొహం అయోమయంగా మారిపోయింది. అదే సమయంలో అతన్ని గుర్తుపట్టిన ఆమె, నువ్వు ఆ రోజు ఆడిషన్కి వచ్చావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం పని అని అడుగుతూ బెడ్ మీద నుండి లేచింది శాలిని. కానీ విరాట్ ఆమె వైపు క్షణంలో అరవంతు కూడా చూడకుండా నేరుగా హర్ష అలియాస్ హాసన్ దగ్గరికి వెళ్ళి ఆమెను అమాంతం చెక్ చేశాడు. ఒంటి మీద ఎక్కడా చిన్న గీత కూడా కనిపించకపోవడంతో రిలీఫ్గా ఫీల్ అవుతూ, ఆర్ యూ ఆల్ రైట్, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడుగుతూ ఆమె చేతులు కాళ్ళకున్న కట్లు విప్పడానికి ప్రయత్నించాడు విరాట్. అయితే శాలిని కట్లు గట్టిగా కట్టేయడంతో అక్కడంతా ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించడంతో అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దాంతో దాస్ను పిలిచి, ఇదెన్నో ఫ్లోర్
అని అడిగాడు విరాట్. మనమున్నది 3rd ఫ్లోర్ సార్ అని అతను చెప్పడం ఆలస్యం. అర్జెంటుగా అమ్మాయిని ఇక్కడి నుంచి కిందకు వదిలి అని ఆర్డర్ వేశాడు విరాట్. వాట్? ఇంత పైనుండి పడితే నా కాలు చేతులు విరగడం కాదు, ఏకంగా నా ప్రాణాలే పోతాయి. అసలు నన్ను పైనుండి కిందకు తోయమని చెప్పడానికి మీరెవరు? హర్ష నన్ను ఎదిరించాడు కాబట్టి తనకి బుద్ధి చెప్తున్నాను. మా మధ్యలో కలుగు చేసుకోవడానికి మీరెవరు? నా జీవితంలో మీ జోక్యం ఏంటి? అసలు నా ప్రాణాల మీద మీకంత ఇంట్రెస్ట్ ఎందుకు అని పెరుగుతున్న గుండెదడను నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటూ అడిగింది శాలిని. నేనెవరో, మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో చెప్పమని అడుగుతోంది. నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా అని కళ్ళెగరేశాడు విరాట్. ఆ మాటికి చెప్పొద్దన్నట్లు తల అడ్డంగా ఊపుతూ కంగారుగా చూస్తున్న హర్షను చూసి చిన్నగా నవ్వుతూ ఒక్కసారిగా కిస్ చేశాడు. ఆ సంఘటనకు హర్ష కళ్ళు కోపంతో ఎరుపెక్కితే శాలిని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. షాక్గా నోటు మీద చేవేసుకొని, హర్ష నువ్వు ఒక గేనా అని అయోమయంగా అడిగింది శాలిని. అవును, అయితే నీకొచ్చిన నష్టమేంటి అని అడిచిన హర్ష మాటకు ఆమె ముఖంలో రంగులు మారాయి. తను అతన్ని మొదటి చూపుతోనే ఇష్టపడింది. ఒక్క రాత్రైనా గడపాలని కోరుకుంది. కానీ ఆ వ్యక్తి తేడా అని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది. ఆమె మౌనం చూసి, ఇప్పటికైనా తెలిసింది కదా, ఇక నన్ను వదిలే, నీకు ఉపయోగపడని వాళ్ళ గురించి నీకెందుకు అని కోపంగా చెప్పి, విరాట్ గారు ఆమెను వదిలేయండి, ఏదో తెలియక చేసింది అని రిక్వెస్ట్ చేశాడు హర్ష. మన రిలేషన్ గురించి తను అడిగింది కదా, అది చెప్పకుండా ఎలా? ఇప్పటికే నేను జాలి తలిచి చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చాను, అంతకంటే చిన్నది ఇవ్వమంటే నా వల్ల కాదు అని చెప్పాడు విరాట్. నేను హోమోసెక్షువల్ అని డిసైడ్ అయింది కదా, అదే ఫిక్స్ అవుతుందిలే, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎవరేమనుకుంటే నాకేంటి అని సింపుల్గా చెప్పాడు హర్ష. అయితే అప్పటి వరకు అక్కడ డిస్కషన్ని అయోమయంగా చూస్తున్న దాస్కి నెమ్మదిగా శాలిని మాటలు అర్థం కాకపోవడంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న గన్తో ఆమె నెత్తి మీద పగలగొట్టాడు. అది చూసిన హర్ష, ఏయ్ ఆమెను ఎందుకు కొట్టా అని గట్టిగా అరిచాడు. నిజానికి ఆమెను తనను టార్గెట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలని అనుకున్నాడు హర్ష. అయితే ఈ ఇద్దరు చేసిన పని వల్ల ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే దెబ్బతిన్న శాలినికి అతని బ్యాక్గ్రౌండ్ ఊహించిన దానికన్నా పెద్దది అని అర్థం కావడంతో భయంతో వణికిపోతూ, ఇంత సులువుగా మనుషులను చంపడానికి రెడీ అయ్యారా, అసలు మీరంతా ఎవరు అని అడిగింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. పరిస్థితి ఆమె చేయి జారిపోయింది. తగిలిన దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక్కడ హర్ష కట్లు విప్పిన వెంటనే పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి ఊపిరి ఆడుతుందో లేదో అని చెక్ చేశాడు. బ్రీతింగ్ ఉండడంతో స్పృహ తప్పిందని రిలాక్స్ అవుతూ దాస్ వైపు కోపంగా చూశాడు. మీరు ఇలా చూడకండి మేడం, జస్ట్ డమ్మీ గన్తో నెత్తి మీద ఒకటి ఇచ్చానంతే అని తన తప్పు లేదన్నట్లు చెప్పాడు దాస్. ఆమె చేసిన పనికి విరాట్ వదలని తెలుసు కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకోమని దాస్కి చెప్పి బయటికి నడిచాడు హర్ష. ఉన్నట్టుండి అతని ఒళ్ళంతా వేడిగా అయిపోయింది. లోపలంతా ఏదో తెలియని అలజడి కలిగి శరీరం ఆమె ఆధీనంలో లేకుండా పోయింది. ఇంతకీ హర్షకి ఏం జరిగింది, శాలిని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.